వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం శరామామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. దీనికి ఎవ్వరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. కానీ బీజేపీని అవమానించాలని, బీజేపీని తిట్టాలి అనుకున్న ప్రతిసారి భారతదేశాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది ప్రతిపక్షాలకు, విపక్షాలకు చాలా పరిపాటిగా మారిపోయింది. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం మాట్లాడే మాటలు దేశం గర్వపడేలా ఉండాలి. కానీ మనం మాట్లాడే మాటల వల్ల మనతో పాటు మన పార్టీ, అలాగే గతంలో ఈ పార్టీలో పనిచేసిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా ఉండకూడదు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇవి రెండిటి ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతాం. 2047 వరకు ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తాం అని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడో తెలుసా? ఆ వీడియో చూపిస్తా చూడండి. आज हिंदुस्तान में आप मेड इन इंडिया, मेड इन इंडिया, मेड इन इंडिया की बात करते रहते हो. मेड इन इंडिया हो ही नहीं सकता आज. We are privileged to hear you. Privileged to have your blessings. Entire team of Skyroad, entire India is really proud of your initiative to start the space program, open it up to private sector. First time probably a private company have built and successfully reached an orbit in the first attempt. Thanks a lot. It's happening from India, and this is a 100% designed in India rocket, 100% manufactured in India, and I think thanks to entire team Skyroot, whose average age is just 28 years. समय था जब मैं आत्मनिर्भर भारत की बात करता था तो ना समझी में कुछ लोग उसकी मजाक उड़ाते थे, लेकिन आज आपने सिद्ध कर दिया कि हम इस क्षेत्र में भी आत्मनिर्भर बनने में समर्थ हैं, और आपने उस समर्थन को दिखाया है. और मैं पक्का मानता हूं कि अब सबूत हमारे सामने है, साक्ष्य हमारे सामने है, और ये आपकी टीम ने करके दिखाया है. సో విన్నారు కదా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియానా, ఈ రెండు సాధ్యం కావు అంటూ పార్లమెంట్ సాక్షిగా కారు కూతలు కూశాడు. కనీసం చెప్పులు కూడా తయారు చేయలేరని సొంత దేశాన్ని ఎగతాళి చేశాడు. ఈ దేశం ఏమీ సాధించలేదు, ఈ దేశానికి చేత కాదు అన్నట్టుగా దేశంలోని ఎంతోమంది ప్రతిభ గల వాళ్ళను అవమానించాడు. ఈయన ఈ మాట మాట్లాడి కరెక్ట్గా 12 ఏళ్ళు ఒక్కసారి ముందుకొచ్చేసరికి భారతదేశం ఎలా మారిపోయింది తెలుసా? ప్రపంచ దేశాలు భారత్ ముందు సలాం చేస్తున్నాయి, భారత్తో స్నేహాన్ని కోరుకుంటున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భారత్ తన ప్రతిభను చాటుకుంటోంది. సొంత రాకెట్ ఇంజన్ కావేరిని తయారు చేసింది. ప్రైవేటు రంగంలో సొంతంగా రాకెట్ తయారు చేసి ప్రయోగం విజయవంతం కూడా చేసింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఆ కంపెనీకి సంబంధించి. గతంలో మేము రాకెట్ తయారు చేసే కంపెనీ అని చెప్తే మమ్మల్ని ఎవరు ప్రోత్సహించలేదు, ఎలాంటి పెట్టుబడులు, రుణాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, ఇంకా గొప్ప గొప్పవి తయారు చేస్తామని చెప్పారు. అంటే దట్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రతిభావంతులు, కొక్కొల్లలు, సహాయాన్ని అందించే చెయ్యి, సహాయాన్ని అందించే ప్రభుత్వాలు గనక వస్తే ఖచ్చితంగా సాధించి చూపించగలం అనే కంపెనీలు, వ్యక్తులు అనేక మంది ఈ దేశంలో ఉన్నారు. చెప్పులు కూడా తయారు చేయలేరని ఎగతాళి చేసింది పాకిస్తాన్లో ఉన్నోడో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోడో, బంగ్లాదేశ్లో ఉన్న ఎవడో ఒకడు తలకమాసినోడు కాదు. ఇదే భారతదేశంలో ఉంటూ ఈ దేశాన్ని 40-50 సంవత్సరాలకు పైగా పరిపాలించిన నెహ్రూ కుటుంబం కాదు, గాంధీ కుటుంబం అని చెప్పుకునే రాహుల్ గాంధీ ఈరోజు ఈ అవమానాన్ని, ఆత్మగౌరవం ఉన్న ఏ భారతీయుడు మర్చిపోకూడదు. అలాగే ఇంకెప్పుడైనా భారతదేశం గురించి తప్పుగా మాట్లాడాలంటే సిగ్గుతో తల దించుకోవాలి రాహుల్ గాంధీ. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదైతే నువ్వు సాధించలేదు భారత్ అని చెప్పావో, చెప్పు కాదు, ప్రపంచాన్ని నివ్వెరబోయే రాకెట్ తయారు చేసి చూపించినాం. నువ్వు ఇంకా చెప్పుల దగ్గర ఆగిపోయావు. మేము విశ్వాన్ని జయించడం దగ్గర ఆలోచిస్తున్నాం. మా ఆలోచనలకు, నీ అవివేకానికి ఎక్కడా పొంతన లేదు. కాబట్టి మాట్లాడే ముందు దేశం గురించి 100 సార్లు ఆలోచించి మాట్లాడు అని సోషల్ మీడియా వ్యాప్తంగా జంజీలంతా కూడా ఈ వీడియోలను షేర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి,
ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా వీలైనంత మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.